ఇది రక్షకుడైన యేసుక్రీస్తును సూచిస్తున్నటువంటి ఆశ్రయపురములు అనేటువంటి మన బైబిల్ ధ్యానములలో ఇది 7వ భాగం. ఇది పార్ట్ 7. దీనికి సహాయకరంగా యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. మరొక లేఖన భాగాన్ని కూడా అదే అధ్యాయం నుండి 7-8 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసెరును, గాదీయుల గోత్రములో నుండి గిలాతులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. మనం పరిశుద్ధ లేఖనాల్లో నుండి 6 భాగాలుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయపురములలో మనము దర్శించాం. ఆనాడు ఐగుప్తు నుండి విమోచింపబడి వాగ్దాన దేశానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించినటువంటి పురములే లేదా పట్టణములే ఆశ్రయపురములు. ఇవి పొరపాటున నరహంతకునిగా మారిన వాని ప్రాణాన్ని కాపాడు కొరకు దేవుడు నిర్దేశించిన పురములు. ఇప్పుడు గత 6 వర్తమానాల్లో కూడా ప్రతి అంశములో కూడా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారినే ఆశ్రయపురాలు ఏ విధంగా సూచిస్తా ఉన్నాయో మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. గత వర్తమానంలో ఆశ్రయపురములో ఉన్నటువంటి 7 పోలికలు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో అవి ఏ విధంగా నెరవేరినాయో మనం గమనించుకున్నాం. ఈ రోజు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వారు ఏ ఏ పురాలను ఆశ్రయపురాలుగా నిర్ణయించారో మనం ఇప్పుడు 7-8 వచనాల్లో చదివాం. నిజానికి మోషే బ్రతికున్నప్పుడే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 4వ వచనంగా మనం చూచినప్పుడు అక్కడ యోర్దానుకు తూర్పునున్నటువంటి ఆశ్రయపురములు 3 ఆశ్రయపురాల పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ 3 ఆశ్రయపురాలను మనం గమనించినప్పుడు ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41, 42, 43 వచనాలు చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41, 42, 43 వచనాలు. అంతకు ముందు ఒకడు పగబట్టక పరాకున తన పొరుగువాని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురములను వేరుపరచాను. చూడండి, ఎవరు ఈ 3 పురాలను వేరుపరిచాడు లేదా ఏర్పరిచాడు అంటే మోషేనే ఏర్పరిచాడు. ఎందుకు మోషే ఏర్పరిచాడు? వారు ఇంకా వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు కదా అని మనం అనుకోవడానికి ఇక్కడ ఏమాత్రం అవకాశం లేకుండా నేను మీకు ఇంతకు ముందే జ్ఞాపకం చేశాను. యోర్దాను దాటి వెళ్తే కనాను, దాటి వెళ్ళక ముందే వారు మోయాబు దేశములో బాషాను రాజు, అదే విధంగా మరికొంతమంది రాజులను ఓడించి ఆ ప్రదేశం అంతటిని కూడా వారు స్వాధీనపరుచుకున్నారు. యోర్దానుకు తూర్పు వైపున, యోర్దానుకు పశ్చిమ వైపున కనాను, యోర్దానుకు తూర్పు వైపున ఈ మోయాబు దేశానికి సంబంధించిన అమోనీయుల దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను మోషే జీవించి ఉన్నప్పుడే వారు జయించి స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతాలను రూబేను గోత్రికులకు, అదే విధంగా గాదు గోత్రికులకు, మనష్షే అర్ధగోత్రికులకు అది ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా వారికి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యములో మోషే జీవించి ఉన్నప్పుడే మోషే స్వయంగా 3 పురాలను ఆశ్రయపురాలుగా ఆయన వేరుపరిచాడు. ఆ 3 పురాల పేర్లేంటని కూడా మోషేనే చెప్తా ఉన్నాడు ఇక్కడ. చూడండి అవేవనగా రూబేనీయుల మైదానపు దేశారణ్యమందలి బేసెరు అనగా రూబేను గోత్రములో బేసెరు అనేటువంటి పురము. ఇక రెండవది గాదీయుల గిలాదులో ఉన్నటువంటి రామోతు అనేటువంటి పురము. మూడవది మనష్షీయులకు వచ్చినటువంటి ఆ మనష్షే అర్ధగోత్రములో బాషానులో ఉన్నటువంటి గోలాను అనునవే. ఇక్కడ చెప్పబడినటువంటి 3 పేర్లు ఏంటంటే బేసెరు, రామోతు, గోలాను. ఈ 3 ఇవి యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి 3 పురాలు. ఇంకా మోషే ఏమంటున్నాడు? 19వ అధ్యాయం చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 8 నుండి నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 8 నుండి. మరియు ఇవన్నీ కూడా మోషే మాటలు మనకు తెలుసు కదా. ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశం లేదు. దేవుడు మోషేకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే మోషే అహరోనులు ప్రజల ఎదుట తన నామాన్ని అవమానపరిచిన కారణాన్ని బట్టి మోషే తన నోటి నుండి కాని మాటలు పలికిన కారణాన్ని బట్టి దేవుడు మోషేకు వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశము ఇవ్వలేదు. ఆ మాట మనందరికి బాగా తెలిసిందే. కానీ నేను సహాయకరంగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నా. 2వ అధ్యాయం 37వ వచనం. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అక్కడే 3వ అధ్యాయంలో కూడా 25, 26, 27 వచనాల్లో కూడా చాలా స్పష్టంగా మోషే ఎందుకు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది. చూడండి మళ్ళా అంటున్నాడు. ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. మోషే స్వయంగా చెప్పిన మాట. యెహోవా మిమ్మును బట్టి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని బట్టి యెహోవా నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. ఏ మనవి? ఇప్పుడు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బందీలుగా ఉండి విమోచన కోరుకుంటున్నటువంటి ఆ 20 లక్షల మంది ప్రజలకు ఒక విమోచకుడుగా నియమింపబడినటువంటి వ్యక్తి నిజానికి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అతను. రాచరికానికి ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఐగుప్తు రాచరికానికి వారసుడు. ఐగుప్తు సింహాసనం ఎక్కవలసినటువంటి వాడు. కానీ అలాంటి ఆ మోషే మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఎంతగా ఆయన యొక్క సమర్పణ ఉంది అంటే మోషే పెద్దవాడైనప్పుడు నేను హెబ్రీ 11, 24, 25, 26 చదువుతున్నాను. తిరిగి ఇక్కడ ద్వితీయోపదేశకాండానికి వద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఇవి మనకి రిలేటెడ్ సబ్జెక్ట్ ఇది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎంత గొప్ప త్యాగం అండి ఇది! ఎంత డెడికేషన్, ఎంత విశ్వాసం, ఎంత సమర్పణ మోషేకున్నటువంటిది. అసలు ఒప్పుకోలేదట. రాచరికానికి, ఆ సింహాసనానికి తాను ఒప్పుకోలేదట. ఆ ఐగుప్తు ధనం తనతో ఉంచుకోవడానికి ఆయన ఒప్పుకోలేదట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఆ విధంగా రాజాగ్రహానికి కూడా గురయ్యాడు. ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. రాజాగ్రహానికి గురయ్యాడు కానీ భయపడలేదండి మోషే. అక్కడ చూడండి స్పష్టంగా ఉంది. రాజాగ్రహానికి భయపడకుండా అతడు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఐశ్వర్యాన్ని,
ఆ రాచరికాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంత త్యాగం చేసినటువంటి ఈ మోషే ఎందుకు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు? చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం ఇందాక మనం చదువుతున్న భాగంలో మూడవ అధ్యాయం 25వ వచనం నేను చదువుతున్నాను. దేవునితో సంభాషణ చేస్తున్నాడు. రెండో అధ్యాయంలో ఏమని చెప్పాడు? మిమ్మల్ని బట్టి నా మీద కోపడి నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళటానికి వీల్లేదు అని మోషేతో చెప్పినప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా ప్రియులరా? ఎంత బాధపడ్డాడో, ఆయన గుండె పగిలిపోయింది. తను ఎంతో త్యాగం చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ఎదుట ఎన్నో సూచక్రియలు చేసి అతనితో మాట్లాడి ఆ ప్రజలను విమోచించి వారిని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించుకుంటూ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశం లేదని ఆయన ఏం చేశాడో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని బ్రతిమలాడుతున్నాడు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, ఈ మంచి మన్యమును, ఆ లెబానోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. నిజమే కదా? ఆ దేశం ఎలాంటి దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం, మంచి దేశం. చాలా సార్లు వ్రాయబడింది ఆ మాట. ఆ మంచి దేశంలో ఈ 20 లక్షల మంది ప్రజలను నడిపించి తాను ముందుగా ప్రవేశించాలి నిజానికైతే. కానీ తన యొక్క ఒక్క అవిధేయత మోషేను వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేసింది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా మోషేతో? ఇప్పుడు అంటున్నాడు చూడండి 26వ వచనంలో, 3:26. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. చూడండి, మిమ్ముల్ని బట్టి. వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారి తిరుగుబాటు మోషేకు నష్టాన్ని కలిగించిందండి. మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను. ఈయన బతిమలాడుతున్నాడు, అయ్యా అయ్యా నన్ను క్షమించు, నేను కూడా వెళ్తాను వాగ్దాన దేశంలో. అదిగో ఆ మంచి దేశాన్ని నేను కూడా చూస్తాను, ఆ మన్యమును నేను చూస్తాను, ఆ లెబానోను నేను చూస్తాను అని బతిమలాడుతుంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇక చాలు, ఇక చాలు, ఇక నువ్వు ఈ సంగతి గురించి నాతో మాట్లాడొద్దు. చూడండి దేవుని యొక్క డిసిప్లిన్, ఆయన యొక్క క్రమశిక్షణ ఎలా ఉంటుందో చూడండి. మనమైతే ప్రియులరా ప్రభువుని నమ్ముకున్నాం. ఆయన మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడు. చాలా సార్లు మనం ఎంత క్యాజువల్ గా ఉంటుంటామో మన యొక్క బిలీవర్స్ లైఫ్ లో, మన విశ్వాస జీవితంలో చాలా సార్లు అనాలోచనగా ఎన్నో కాని మాటలు మన నోటితో పలుకుతూ ఉంటాం. మోషే యొక్క దోషం ఏంటి ఏమండి? మోషే యొక్క దోషం ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. కీర్తనాకారుడు కూడా మోషే యొక్క దోషాన్ని గురించి మాట్లాడుతూ చూడండి, ఆయన యొక్క పాపాన్ని గురించి, మోషే పాపాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, మోషే తన పెదవులతో కాని మాటలు పలికాడట. తన పెదవులతో కాని మాటలు పలికాడట. అలాగైతే ప్రియులారా మనం ఆలోచించేద్దాం, ఎన్నిసార్లు మన నోటిలో నుంచి కాని మాటలు వస్తా ఉన్నాయి, ఎన్నిసార్లు మన నోటిలో నుండి పలకకూడనటువంటి మాటలు వస్తా ఉన్నాయి. అలాగైతే మనము ఆలోచన చేద్దాం. మోషే అంతటి వాడే చూడండి 106వ కీర్తన 33వ వచనం. 106వ కీర్తన 33వ వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి, వారు ఏం చేశారంటే, చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా నా మనసు మీద, నా హృదయం మీద దెబ్బ కొట్టావు, నా హృదయాన్ని నీ మాటతో గాయపరిచావు. వారు ఆయన ఆత్మ మీదే తిరుగుబాటు చేశారట. తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. మోషే
తన పెదవులతో కాని మాట పలికాడు అంతే. కానీ దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణించాడు. ముఖ్యంగా మోషే ఎవరు? నాయకుడు. నాయకత్వ స్థానంలో ఉన్న వారికి ఇది హెచ్చరిక. పెద్దలుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. కాపరులుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. బోధకులుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. మన పెదవులు ఏం ఏం పలుకుతా ఉన్నాయి? కాని మాటలు పలుకుతా ఉన్నామా? ఎంత శిక్ష వచ్చిందండి మోషేకి. బతిమలాడుకున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇక చాలు, ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు, నీవు ఈ యొర్దాను దాటకూడదు. అంతే. కఠినంగా చెప్పాడు. నీవు ఈ యొర్దాను దాటకూడదు. నువ్వు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు తేరి చూడు అంతే. అందుకని చెప్పి మోషే ఏం చేశాడంటే, తాను బ్రతికుండగానే అప్పటికే జయించారు యోర్దానుకు తూర్పు భాగాన్ని. దాన్ని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్ధగోత్రికులకు ఇచ్చారు. కాబట్టి వారికి కూడా ఆశ్రయపురాలు ఉండాలి కాబట్టి వారి ప్రదేశములో యోర్దానుకు తూర్పున 3 ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. అదే బేసెరు, అదే రామోతు, అదే గోలాను. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండం 19లో. ఇవి కూడా మోషే చెప్పిన మాటలే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను 8వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములుగాక, ఏవైతే 3 ఆల్రెడీ మోషే యోర్దానుకు తూర్పున నియమించాడో, బేసెరు, రామోతు, గోలాను, ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ఎక్కడ? యోర్దానుకు పడమట. ఎప్పుడు? వారు యోర్దాను దాటి ఆ కనాను దేశాన్ని జయించిన తర్వాత మిగిలినటువంటి ఆ దేశములు, అనగా యోర్దానుకు పడమటి వైపు ఉన్నటువంటి కనాను దేశంలో కూడా మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ఇది ఇది దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ. మోషే ఉండగానే 3 పురాలను ఏర్పాటు చేశాడు. ఇక మోషే మరి ఆ యోర్దానుకు తూర్పు దిక్కునే ఆ పిస్గా కొండ మీద అతడు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు యోర్దాను దాటి ఆ కనాను దేశాన్ని, ఆ 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని జయించి స్వాధీనం చేసుకొని స్వతంత్రించుకొని విభాగించుకుంటారు గోత్రాల వారీగా. విభాగించుకున్న తర్వాత వారు అప్పుడు ఇదిగోండి మిగిలినటువంటి 3 పురాలను కూడా ఏర్పాటు చేసుకున్న సంగతి. అవి ఏర్పాటు చేసింది ఎవరు? యెహోషువ. కాబట్టి యెహోషువ గ్రంథంలో యెహోషువ రాస్తా ఉన్నాడు 20వ అధ్యాయంలో 7వ వచనములో ఇవి మరి 3 పురాల పేర్లు అన్నమాట. యోర్దానుకు పడమటన ఏర్పాటు చేయబడినటువంటి 3 పురాలు. 7వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదెషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిరియతర్బాను అనగా హెబ్రోనును ప్రతిష్టపరిచిరి. అంతకుముందు మోషే వేరుపరిచినటువంటి పురాలు 3 పేర్లు కూడా కింద యెహోషువ మన సౌకర్యం కొరకు, ఇశ్రాయేలు ప్రజల సౌకర్యం కొరకు ఆ 3 పేర్లు కూడా మరొకసారి మెన్షన్ చేస్తున్నాడు. అవే కదా బేసెరు, రామోతు, గోలాను. ఈ 6 పురాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు ఈ 6 పురాల్లో నుండి 3 పురాలు ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సూచిస్తున్నాయో నేను జ్ఞాపకం చేసి, ప్రభు చిత్తమైతే వచ్చే వర్తమానంలో మిగిలినటువంటి 3 పురాలు కూడా ఏ విధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూపిస్తా ఉన్నాయో మీకు జ్ఞాపకం చేసి నేను వర్తమానాలు ముగిస్తాను. ఈరోజు మరి సమయాభావాన్ని బట్టి మరి 3 పురాల్లో ప్రభువును దర్శించి మనం ఈ రోజు వర్తమానాన్ని మనం ముగిస్తున్నాం. ఆశ్రయపురము అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉండగా, ఈ ఆశ్రయపురముల యొక్క సంఖ్య అనగా 6. ఈ 6 అనే సంఖ్య మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మానవ జన్మను సూచిస్తా ఉంది. క్రీస్తు
దేవుని కుమారుడైనటువంటి ఆ హోదాని, ఆ ఆధిపత్యాన్ని, ఆ అధికారాన్ని వదులుకొని మనకు ఆశ్రయంగా ఉండటం కొరకు మానవుడిగా 2024 సంవత్సరాల క్రితం కన్య గర్భాన ఈ భూమి మీద అదే కనాను దేశం, ఆ కనాను దేశములోని బెత్లెహేం అనేటువంటి ఒక గ్రామములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయన జన్మించడానికి పూర్వమే మోషే మొదలుకొని మలాకి వరకు ప్రవక్తలందరూ ఆయన గురించి రాశారు. ఇంకా టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇది నా మాట కాదు, యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి మనము మోషే మొదలుకొని మలాకి వరకు ఈ గ్రంథ రచయితలందరూ కూడా ఆయన గురించి ఎక్కడ రాశారు, ఏమని వ్రాశారు అని వెతుక్కోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ప్రభు కొన్నిసార్లు యెహోవాగా, జాగ్రత్తగా వినండి, యెహోవాగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, కన్ఫ్యూజ్ అవుతా ఉంటాము బైబిల్లోని మాటలను చూసి. ఇంతకుముందు నేను ఇది మీకు జ్ఞాపకం చేశాను, అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. నిర్గమాకాండం గ్రంథం 33వ అధ్యాయం 18 నుండి 20-21 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. 18 నుండి 20-21 వచనాలు. మోషే అడుగుతున్నాడు దేవునిని, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను, మరియు ఆయన, నీవు నా ముఖమును ఈ మాట జాగ్రత్తగా ఉండండి, ఇదే మనకు కావాల్సిన మాట ఇక్కడ. ఓ మోషే, ఒక స్నేహితుడిలాగా నేను నీతో మాట్లాడుతున్నాను, కానీ ముఖాముఖిగా నీతో మాట్లాడుతున్నాను, కానీ నీవు నా ముఖమును చూడజాలవు. మోషేకి ఆశగా ఉంది ఆ దేవుని ముఖాన్ని చూడాలి, ఆ సృష్టికర్తను చూడాలి. ఆయన మాట వింటున్నాడు, ఆయన స్వరం వింటున్నాడు, ఆయనతో సంభాషిస్తున్నాడు, కానీ ఆయన చూడాలనే ఆశ ఉంది. అడిగాడు ఒకరోజు, అయ్యా నేను నిన్ను చూస్తాను, నీవు నాకు కనబడు. దేవుడు అంటున్నాడు, ఓ మోషే, నీవు నా ముఖమును చూడజాలవు. నీవే కాదు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు. తర్వాత చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఒక్క మాట చదువుతాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మొట్టమొదటి మానవుడు, అతని భార్య హవ్వ, వీళ్ళిద్దరు కూడా దేవుని స్వహస్తాలతో నిర్మింపబడినటువంటి వారు. మనకేమని గ్రంథం తెలియజేస్తా ఉందంటే, ప్రతి సాయంకాలం చల్లపూట దేవుడు పరలోకం నుండి వచ్చి వారితో సహవాసం చేశాడని. వారు ఆయనతో సహవాసం చేశారని. వారు ఆయన చూడకుండానే సహవాసం చేశారా? తరువాత
గ్రంథంలో అనేక చోట్ల మీకు సహాయకరంగా నేను కొన్ని మాత్రమే చూపిస్తాను. నిర్గమాకాండం గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. 24వ అధ్యాయం 9వ వచనం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. చూడండి ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందో ఈ మాట. ఎవరెవరు అక్కడ పేర్లు రాయబడతా ఉన్నాయి. మోషే, అహరోను, నాదాబు, అబీహు అంటే అహరోను యొక్క ఇద్దరు కుమారులు. తరువాత ఇశ్రాయేలు పెద్దల్లో 70 మంది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 74 మంది. 4 పేర్లు రాయబడ్డాయి, మిగిలిన పెద్దలు 70 మంది. వీళ్ళు ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. 11వ వచనం చూస్తే, ఆయన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. వీళ్ళారా గమనించండి, ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఎవడు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. ఎవడు అంటే ఆదాము వస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తుల్లో మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది. ఇంకా ఆ విధంగా చూసుకుంటే మరొక వ్యక్తి పేరు మాత్రమే నేను చూపించి నేను ముందుకు వెళ్తా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి లేఖనం ఇది. మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. తరువాత చూడండి 5వ వచనం మధ్య భాగంలో నేను చదువుతున్నాను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. ఎంత స్పష్టంగా ఉన్నాయి ఈ మాటలు. మరి ఏమిటండి ఈ కాంట్రడిక్షన్? బైబిల్లో భేదాలు ఉంటాయా, వ్యత్యాసాలు ఉంటాయా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయా? ఇక్కడ ప్రియులారా, వీటన్నిటికీ జవాబు ఇప్పుడు నేను చదివేటువంటి లేఖన భాగమే. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. స్పష్టమైనటువంటి జవాబు. బైబిల్లో తప్పులు ఉండవు. బైబిల్లో ఒక వచనాన్ని ఒక వచనం వ్యతిరేకించదు. బైబిల్లో ఒక పుస్తకం ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉండదు. ఎందుకంటే బైబిల్ సత్యవేదం. బైబిలు దేవుని యొక్క సత్యవాక్కులు. ఆయన ఎవరు? సత్యదేవుడు. ఆయన సత్యదేవుడు రాసిన సత్యమైనటువంటి మాటలు. ఒకే మాట అంటాడు, నీ వాక్య సారాంశం సత్యము అంటాడు 119వ కీర్తనలో కీర్తనాకారుడు. నీ వాక్య సారాంశం సత్యం, అంతే. ఇక్కడ ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మొదటి 18 వచనాలు మనకు చెప్పేది ఏంటి? ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయనే ఎవడు ఎప్పుడు చూడనటువంటి ఆ యెహోవా దేవుణ్ణి బయలుపరిచాడు. ఆయనే బయలుపరిచాడని చూస్తున్నాం. ఎప్పుడు? పుట్టిన తర్వాత మాత్రమే కాదండి. ఆయన పుట్టక ముందు కూడా ఆదికాండములో ఆదాము హవ్వలు చూచింది తండ్రి అయిన దేవుణ్ణి కాదు. ఆయన ఏ మానవుడు చూడలేదు, చూడబోడు కూడా, ఎక్సెప్ట్ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మాత్రమే. వాళ్ళు చూచింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యెహోవాగా చూశారు. హాగరు చూసింది నన్ను చూచుచున్న వాడిని నేను చూచాను అంది. బెహేర్ లహాయి రోయి అంది. ఆయన చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది తాను చూచిన దేవునికి. యెహోవా దూతగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మండుచున్న పొదలో దేవుని దూతగా
మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకనే పాత నిబంధన ప్రత్యక్షతలన్నీ కూడా మానోహ దంపతులు అనగా సంసోను తల్లిదండ్రులు యెహోవాను చూచారు, మేము దేవుని చూచాము, ఇక మనం చనిపోతాము అన్నారు వారు. వారు చూచింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే. ఆయన యొక్క పాత నిబంధన ప్రత్యక్షతలు ప్రియులారా, మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంగా చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదావారి గ్రామములో కొంచెము దానవైన కూడా ఇశ్రాయేలీయులను నా కొరకు ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షుడగుచూ ఉండెను. అవే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన ప్రత్యక్షతలు. ఎవరు చూసినా, ఎప్పుడు చూచినా చూచింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవడు చూడడు, చూడలేడు, చూచి బ్రతకలేడు. ఇది సత్యం, తథ్యం. ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే 2024 సంవత్సరాల క్రితం ఒక ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయపురముగా నిన్ను నన్ను కాపాడుట కొరకు, నీకు నాకు పాపమానవులందరికీ ఆశ్రయముగా ఉండటం కొరకు, ఆశ్రయపురముగా ఉండటం కొరకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్య గర్భాన జన్మించాడు. ఈ 6 అనేటువంటి సంఖ్య, 6 ఆశ్రయపురములు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మానవ జన్మను జ్ఞాపకం చేస్తా ఉంది. నేను ఈ రోజు సమయం అయిపోతుంది కాబట్టి ఆశ్రయపురములు, ఒక్కొక్క ఆశ్రయపురాన్ని తీసుకొని అందులో ప్రభువుని చూపించడానికి ఈ రోజు సమయం లేదు కాబట్టి, నేను గత వర్తమానములో, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి వర్తమానంలో కూడా మన ప్రభు ఏ విధంగా ఆశ్రయపురముగా ఈనాడు మనకి, ఆనాటి ఆశ్రయపురాలు పొరపాటున నరహంతకునిగా మారిన వానికి ప్రాణ రక్షణ కల్పించినాయి. అయితే ఆ ఆశ్రయపురాలు పొరపాటున నరహంతకునిగా మారిన వానిని మాత్రమే కాపాడగలిగినాయి. కానీ ఈనాడు సర్వమానవాళికి కూడా ఆశ్రయపురముగా నిలిచి తన 2 చేతులు చాచి, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాచి, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న, పాప భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ పాప భారాన్ని తొలగిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా పిలిచిన ప్రభు యొక్క పిలుపు నీవొక రోజు విన్నావు, నేనొక రోజు విన్నాను. ఇప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళిన వాళ్ళని ఏమంటున్నామండి? శరణాగతులు వారు, ఆశ్రయము కోరి వెళ్తా ఉన్నారు. మనకి ఇంగ్లీష్ లో రెఫ్యూజీస్ అంటారు వారిని. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, ఆశ్రయము కోరినటువంటి వారు. వారి దేశములో, వారి పట్టణంలో ఉంటే వారికి ప్రాణాపాయం, వారి ప్రాణానికి రక్షణ లేదు. కాబట్టి వారేం చేస్తున్నారు? ఆశ్రయపురానికి వెళ్ళి ఆశ్రయం కోరుతా ఉన్నారు. మనం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొంతమంది రాజకీయవేత్తలు, కొంతమంది మరి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు, వారి దేశంలో వారికి భద్రత లేక అక్కడ వచ్చినటువంటి రాజకీయ ప్రతికూల పరిస్థితులను బట్టి వేరే దేశాల్లో ఆశ్రయం కోరుతా ఉంటారు. ఈనాడు మనం చూస్తున్నాం, మన దేశంలో బ్యాంకులను వేల కోట్లకు ముంచి వెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో ఆశ్రయం పొందుతా ఉన్నాడు విజయ్ మాల్యా అనేటువంటి వ్యక్తి. ఆ విధంగా మెహుల్ చోక్సీ అనేటువంటి వ్యక్తి, ఇంకొక మెహతా అనేటువంటి వ్యక్తి, నీరవ్ మోడీ అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఆశ్రయం పొందుతా ఉన్నారు ఇంగ్లాండ్ దేశంలో, మరొక దేశంలో. అంటే నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. వాళ్ళు అక్కడ ఆశ్రయం కోరారు. మనం వారిని వెనక్కి తీసుకురాలేకపోతున్నాం, వారిని బోన్లో నిలబెట్టలేకపోతా ఉన్నాం, ఈవెన్ దో వారు నేరం చేసినప్పటికీ కూడా. అంటే ఆశ్రయం పొందిన వారికి ఉండేటువంటి ఆ ప్రివిలేజెస్, ఆ హక్కులు అనేవి వారిని కాపాడుతా ఉన్నాయి. అలాగైతే ఈ ఆశ్రయపురాలు పొరపాటున నరహంతకునిగా మారిన వారిని మాత్రమే కాపాడగలుగుతూ ఉన్నాయి. కానీ
కావాలని చంపిన వాడు ఏ విధంగా ఆశ్రయపురానికి వెళ్ళినప్పటికీ కూడా వాడు ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. వారి ఊరి పెద్దలు మనుషులను పంపి ఆశ్రయపురంలో నుండి వాడిని వెనక్కి తెప్పించి వాడిని ఏ విధంగా ప్రతిహత్య చేసే వాని చేతికి అప్పగించి వాడిని చంపివేస్తా ఉన్నారో, ఆ యొక్క నరహత్య ద్వారా దేశానికి కలిగినటువంటి అపవిత్రతను ఏ విధంగా వారు తొలగించుకుంటూ ఉన్నారో అనేది గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే నీవు నేను ఎవరం? మనం ఏ విధంగా ఆశ్రయం పొందిన వారితో మనం పోల్చుకోగలం మనల్ని? చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుతున్నాను, గమనించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు, జాగ్రత్తగా వినండి ఈ మాట, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు, చూడండి, శరణాగతులం అయ్యాం మనం. శరణు కోరాం, శరణు పొందుకున్నాం, అనగా ఆశ్రయం పొందుకున్నాం. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు శరణు దొరికింది, ఆశ్రయం దొరికింది. చూడండి, నిరీక్షణను చేపట్టాం. ఒకప్పుడు మనం ఎవరు? నిరీక్షణ లేని అన్యజనులం. యేసయ్యను నమ్ముకోక ముందు, ఆశ్రయపురమైన యేసయ్యలో మనం ప్రవేశించక ముందు, ఆయన దగ్గరకు మనం పరిగెత్తి మన ప్రాణాన్ని కాపాడుకోక ముందు, ప్రాణ భిక్ష పొందక ముందు, ఆ నిత్య జీవాన్ని పొందుకోక ముందు, ఆ నిరీక్షణను మనం పొందుకోక ముందు మనం ఎవరు అంటే నిరీక్షణ లేనటువంటి అన్యజనులం. ఇప్పుడు మన ఎదుట ఒక నిరీక్షణ ఉంచబడింది. ఆయనే నిరీక్షణకు కర్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది ఎలాంటి నిరీక్షణ? జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనం శరణు వేయడం, శరణాగతులమయ్యాం. మన విశ్వాసులమైన మనందరం కూడా ఎవరమంటే మనం శరణాగతులం. ఆ విధంగా మనం గమనిస్తే ప్రియులారా, 31వ కీర్తన కూడా చూడండి. 31వ కీర్తన 1వ వచనం. 31వ కీర్తన 1వ వచనం. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ఆ మాట మనం గమనించగలం. దావీదు అంటున్నాడు, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను. చూడండి ఎంత స్పష్టంగా. నీవు నేను ఒక దినాన యేసయ్యను శరణు వేడలేదా? ఆయన శరణు చొచ్చాం మనం. ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు వారి యొక్క శరణు చొచ్చాము. ఆ ఆశ్రయపురంలో మనం ప్రవేశించాం. ఆయన మనల్ని క్షమించాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, మనకు ఆయన ఆశ్రయం ఇచ్చాడు, శరణిచ్చాడు. ఇప్పుడు మనం శరణాగతులం. అయితే మరొక మాట కూడా నేను చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ఇప్పుడు ఆశ్రయపురములో పొరపాటున నరహంతకునిగా మారినవాడు మాత్రమే ప్రవేశించి జీవించగలుగుతా ఉన్నాడు. కానీ నిజమైన నరహంతకుడు వధకు అప్పగించబడతా ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, మన ప్రభు ఏమంటున్నాడు? 6:37 ఆశ్రయదుర్గమైన యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. చూడండి, తండ్రి అనుగ్రహించేవారు ఎవరు? విశ్వాసులు, ఆయన నమ్మిన వారు, తండ్రి ఆయనకు అనుగ్రహించిన వారు. చాలా స్పష్టంగా మనం ఎవరు అనేది యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడండి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు మేడగదిలో యేసు ప్రభువారు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. చూడండి, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. లోకములో నుండి, ఒకప్పుడు మనం లోకములో ఉన్నాం, లోకస్తులుగా ఉన్నాం. పాపముతో నిండిన లోకములో మనము కూడా జన్మ పాపము, క్రియా పాపము కలిగి పాపములో పడి చెడి ఉన్నటువంటి వారం. పాపం చేసిన మనం పాపానికి దాసులుగా ఉన్నటువంటి వారం. అలాంటి మనల్ని తన అనాది కాల ప్రణాళిక, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని లోకంలో నుండి క్రీస్తు ప్రభుకి అనుగ్రహించాడు.
ప్రభు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మనుషులు వారు నీవారై ఉన్నారు, వారు నీవారై ఉన్నారు అంటున్నాడు. అంతేకాకుండా చూడండి ఇంకేమంటున్నాడు చూడండి, 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అనగా మన కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం మళ్ళా యోహాను సువార్త 6:37, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వస్తారు. మనం ఒక దినాన ఆశ్రయపురమైన యేసయ్య యొద్దకు వెళ్ళాం. మన ఎదుటి ఉంచబడిన నిరీక్షణ చేపట్టడానికి శరణాగతులం అయ్యాం. మనం యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నిజానికి మనం మరణానికి పాత్రులం. ఏ మరణానికి? భౌతిక మరణం, అగ్నిగుండం అనే 2వ మరణానికి మనం పాత్రులం. ఆశ్రయపురంలో ఉన్న సంగతి చూడండి. మరణానికి పాత్రుడు ఎవడు కూడా ఆశ్రయపురంలోకి ప్రవేశించినా కూడా వాడు చనిపోతాడు, వాడిని అప్పగిస్తారు. కానీ మనం మరణానికి పాత్రులం, మరణానికి మాత్రమే మనం పాత్రులం. కానీ మనం యేసయ్యను గనక ఆశ్రయిస్తే యేసయ్య ఏమంటున్నాడు, నా యుద్ధకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. వీళ్ళరా, యేసయ్యలో భద్రత, యేసయ్యలో ఆశ్రయం, యేసయ్యలో శరణం. ఆయనే మన ఆశ్రయపురం. ప్రభు చిత్తమైతే పురములుగా ప్రత్యేకించబడినటువంటి ఆ 6 ఆశ్రయపురాల్లో ఉన్న ప్రత్యేకతలు అవి ఏ విధంగా ప్రభువులో నెరవేరినాయి అనే వర్తమానాల్ని వచ్చే వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ 6 గనక పూర్తి చేయడానికి మనం సమయం సరిపోతే నెక్స్ట్ మీటింగ్ తో మనం ముగించుకుందాం ఈ వర్తమానాల్ని, లేదా మరొక పార్ట్ మనం కొనసాగించుకుందాం. దేవుడు ఈ రోజు మనకు వినిపించిన మాటలు ఆయనే మనందరి హృదయాల్లో నీరు గట్టి ఫలింపు చేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.